నీకేమో కష్టం వచ్చింది తల్లి తల్లి నాతో చెప్పమ్మా అమ్మా తల్లి నాకు చాలా భయంగా ఉంది తల్లి నేను ఒక కళ కన్నానమ్మా నువ్వు కళ కన్నావా నేను ఒక కళ కన్నాను తల్లి ఎప్పుడు కన్నావు కూతురా శివార్చన చేయుచుండగా పూజా మందిరంలో విచిత్రమైన కళ కంటే తల్లి విచిత్రమైన కళ కన్నావా అవునమ్మా పంపలార్పునమ్మ కూతురా నీ మీద బెంగ పెట్టుకున్న పాలకాడు చేయకుండా సందనం తినేస్తాను అదేం పాడు మాటలు తల్లి పాడు మాటలు కాదే తల్లి అమ్మా పాడు మాటలు కాదే తల్లి తల్లి బాబా ఏమే మర్దలా బలిసిపోతాడు బెంజర్ కానడా ఓ బెంజర్ లేని నేను బలిసిపోడు మేట ఓ లంజా కొడక ఓరి మీ దొగడు బాజీ ఓ లంజా కొడక దాఖన పట్టపర గండ ఓవులకు తేడుతున్నావు పాతపర గండ ఇక్కడ ఎవలే బాగున్నారు ఈ గ్రామంలో కసలైన బాగున్నారు ఈ గ్రామంలోనే కసలైన శశలైన బాబు ఎవరు ఉన్నారు పిసిని రాముల బావ ఎవలెవలెవలెవల నా కసలైన బావ పిసిని రాముల బావ ఓ నీ కసలైన శశలైన బావ పిసిని రాముల బావ అతను స్టేజ్ మీదకి రాలేదు కనుక నిన్ను అద్దె కుంచుకున్నాను శబాష్ మంచి పని చేసినావా అది బావా నీ అందము నీ సందము అవునవునవును నీ వంపు నీ సంపు బాగుంది నీ పక్కన నుంచి యాక్సెస్ బాజీ నా పక్కన కోపం అంతవా నువ్వు చూడు ఎలా చెప్తాంది అది బావా నేను కలగాసినాన్రా ఏటి నేను కాసినాన్రా ఏటి నువ్వు కాసిన పిల్లలు కాసినవా ఒక సెటగార గండ బెంజర్ నంజా లంజా కొడక ఓ దగ్గరికి ఒక దోక అవునమ్మ నేను పిల్ల కాసినాడు కొన్నాను మరి అలాగొన్నవా ఒరే నేను కలగాసినాను అలా కాదు గానే నువ్వు అంతే ఆ మాట అనేసరికి నాకు చిన్న జ్ఞాపకం వచ్చింది నువ్వు కలగాసి కాసినాడు అంటే నాకు జ్ఞాపకం బాబా నేను కలగాసినాను ఓ నువ్వు కలగాసా అది కళ అనేది మా ప్రమాణము బాబా కాలంకి నువ్వు అక్కనే నా మీద నువ్వు ఒట్టేయకో అది బాబా నీ చెప్పుది పోకునా నిజమరా ఏటో మరి కొరగానే సూర్యుడు వచ్చి నా మంచంగా దూరుతున్నట్టు ఓ కొరగానే సూర్యుడు వచ్చి నీ మంచంగా దూరినట్లు బాబా రెడ్డి నరసింహుడు వచ్చి నా పక్కన పడుకున్నట్టు రెడ్డి నరసింహుడు వచ్చి నీ పక్కలో పడుకున్నట్లు ఇతను ఓ బాబా మా పిసిన అసిరి బాబా పిసిన అసిరి బాబా వచ్చి అతనికి నాకు పెళ్లి అయిపోతున్నట్టు అసిరికి నీకు ఎప్పుడు పెళ్లి అయిపోయినట్లు అప్పటికప్పుడు 7 పెళ్లి పుట్టినట్టు అప్పటికప్పుడు 7 పెళ్లి కాదు కానీ నాకేదో చిన్న సందేహం వచ్చింది ఏమి వీళ్ళందరూ నీకు ఎలా తెలుసు నువ్వు నైట్కి వచ్చినావా నాకు కిందకి శైలి గరామలో వచ్చావు ఒక బెంజర గండ ఈ పిసినోళ్ళల్లా మా అమ్మ కన్నోరు ఓ నీకు మేనమామలు అనమాట మేనమామలు శబాష్ అది సంగతి అనమాట అయితే అశ్రీ బాబుకి నేను పెళ్లి అయిపోతున్నట్టు అశ్రీ బాబుకి నీకు పెళ్లి అయిపోయినట్లు అప్పటికప్పుడు 7 పిల్ల పుట్టినట్టు అప్పటికప్పుడు 7 పిల్లలకి పుట్టినట్లు కలగన్నారా మంచి కలగన్నవా తుల్లిబై నేసినాను అవునవునవును ఈ పక్కన చూసినాను పిల్లలు లేరు ఈ పక్కన చూసినాను పాపలు లేరు నా పక్కన పడుకుంది ఏడు పడుకుందో కుక్క ఇలా బెంజర్లకి అవే పడుకుంటాయా బెంజర్ నాంజికనా అంత చూడరా నాలాంటి కళ కాదు ఇటువంటి పాడు కళ్ళు చేడు కళ్ళు కూడా పాడతాం కూడా కాయలేదు ఇటువంటి కళలే కాదు చక్కటాని కళకంది జాగ్రత్తగా విను అమ్మా తల్లి నాలాంటి కళ కాదే కూతురా అట్లాంటి కళ కాదమ్మా ఎట్లా కన్నావు కళ ఎప్పుడు కన్నావు ఎక్కడ కన్నావు ఎలా కన్నావు చెప్పమ్మా శివార్చన చేయుచుండగా పూజా మందిరంలో విచిత్రమైన కళ కట్టింది తల్లి విచిత్రమైన కళ కన్నావు అవునమ్మా ఆ కళ ఎప్పుడు కన్నావు ఎలా కన్నావు ఎప్పుడు కన్నావు చాలా చక్కగా చెప్పాలి తల్లి చెప్తాను తల్లి ఎక్కడ గుద్దవా నీకు గుద్దలేదమ్మా నాకు గుద్దలేదా నీకు నేను గుద్దలేదు తల్లి దేవుడా
జబ్బతో గాడు పొందే సంకటం మంది ఎందుకు అలాగే ఏడుతానవా? అవురా సెటగారు గండ ఎక్కడ కొట్టినా? నేను ఎక్కడ కొట్టిన చిన్న టమాటా పండు మీద కొట్టాను. ఈ కళ్ళు సిల్లోడు పోను టమాటి పళ్ళ మరి ఏదైతే రాపాకు రాలు. ఓహో రాపాకు రాలు. నువ్వు ఎంత కొట్టినా నీ చేతులు అత్తగా నీవు నవ్వు. అంతేగా నవ్వు అనమాట. అసలు నవ్వమన్నా నవ్వు. కానీ నాకు సింహాయం వచ్చి ఏమైంది ఎందుకు ఏడుస్తాను నువ్వు? అమ్మగారు గొప్ప మాట అనేసారు. ఏంటన్నారు? ఓలే ఓలే నీకు గొద్దలేదు. వాళ్ళకి బుద్ధి లేదా? గొద్దనేకపోతే పైకి వెళ్ళిపోతావా? అమ్మగారు ఏమన్నది? అమ్మగారు గొద్దలేదు అనేది వెనక చేసి కొట్టారు. చేసి కొట్టారా? పోరాగండ అమ్మా నేను ఏమి తప్పు చేసిన వెనక్కి చేసుకుంటావు? ఏంటి తల్లి పాడు మాటలు? పాడు మాటలు కాదే తల్లి. నాకు బుద్ధి లేదంటే నువ్వు గుడివాడు వెళ్ళిపోను. నీకు బుద్ధి లేదేంటమ్మా? ఆ బుద్ధి లేకేనమ్మా మరి కొరగాని ఎంకంతో నిలిపించినాను. అవును తల్లి. అమ్మా తల్లి ఏం చేతని అమ్మా? ఆ కళ ఎప్పుడు కనుక ఎలా కనువ చాలా చక్కగా చెప్పాలి తల్లి. చెప్తాను తల్లి. అమ్మ జాండు గో వ్యాసరాతో తిండి ఎక్కడున్నావు నాయన? నీకేమొచ్చింది? జబ్బు వచ్చింది. అమ్మ నీకు జబ్బు వచ్చిందా? జబ్బున్నారా? జబ్బున్నారా? అమ్మా నీకు ఎప్పుడెప్పుడు వస్తా తల్లి? నాకు ఎప్పుడెప్పుడు వస్తుందా? అవునమ్మా. కోతల్లోనా ఊపుల్లోనా గొప్పుల్లోనా జొన్న పెక్కలు ఏరినప్పుడు అమ్మా నాకు జబ్బు వస్తుంది. నీకు పని చేతకాకమ్మా? పని చేతగా కాదే తల్లి. అవును తల్లి. తెలివైన జబ్బు. అమ్మా జబ్బులే తెలివైన జబ్బులు ఉంటాయి తల్లి. 2 రకాలు ఉంటాయి. అమ్మ ఎలా ఉంటాయమ్మా? అందులో ఫస్ట్ రకం జబ్బు ఫిట్స్. అమ్మ ఎలా ఉంటది? ఫిట్స్ నీకు తెలియదు? అమ్మ ఎలా ఉంటదమ్మా? చెప్పమంటావా? ఎలా ఉంటా తల్లి? తాళం జబ్బే తాళం జబ్బు వచ్చింది. సెటగారు గండ అవును అత్త బీరువా తాళం ఇవ్వక నేను జబ్బులు వస్తాయి మీకు. కొత్తగా పెళ్లి అయింది అనుకో. అవునవును అత్త దగ్గర తాళం బీరువా తాళం ఉండిపోద్ది. అది కదా కోడలు తాళం రావాలా? జబ్బు నేసిపోయింది అనుకో తాళం చేదు. అది ఈ జబ్బు నీకు వచ్చిన ఖాయం అనమాట. అమ్మా తల్లి ఈ గ్రామంలో అవును తల్లి పనికెళ్ళు. అవును తల్లి పాటికెళ్ళు. అవునమ్మా కాలు మీద కాలు వేసుకొని దజ్జాకి బతుకుతున్నాను. అమ్మా మానవులము కష్టపడుకుంటే అలా బ్రతుకుతాం తల్లి. బతకాలని అనేకమైన మార్గాలు ఉన్నాయి తల్లి. మానవులం కష్టపడుకుంటే అలా బ్రతుకుతామమ్మా. ఈ కలియుగంలో అన్ని డ్యూటీల కన్నా ఏ డ్యూటీ మంచిది? ఏ డ్యూటీ మంచిదమ్మా? అన్ని డ్యూటీల కన్నా ఏ డ్యూటీ మంచిది? ఏ డ్యూటీ మంచిది తల్లి? అడుక్కోవడమే. అంతకు మించిన డ్యూటీ మరి లేదమ్మా. అడుక్కున్న పదార్థం ఉండాలి. చాలా తెలివని పిల్లవ కదా. అందరూ అడిగి చేసిరే తల్లి. తల్లి మన పిసినోళ్ళ ఇంటికి వెళ్ళి అడుక్కున్నాం అంటే ఒక చికెన్ కూర వేస్తారు. అవునమ్మా. అలాగే మన కొరగోళ్ళ ఇంటికి వెళ్ళి అనుకున్నాం అంటే ఒక వంకాయ కూర వేస్తారు. అవును తల్లి. అలాగే మన రెడ్డోళ్ళ ఇంటికి వెళ్ళి అడుక్కున్నాం అంటే ఒక బంగాళదుంప కూర వేస్తారు. అవునమ్మా. 4 ఇల్లు అడుక్కొని తల్లి 4 కూరలు తినేసి అమ్మా ఒట్టిగా బలొచ్చును. అమ్మా చాలా తెలివైన పిల్లవేనమ్మా. ఈ గ్రామానికి పేరు తెచ్చాను. అవును తల్లి. అమ్మ లావేరు మండలానికి పేరు తెచ్చాను. అవును తల్లి. మన శ్రీకాకుళం జిల్లాకు పేరు తెచ్చాను. అవునమ్మా. నేను ఎవరమ్మాయి అనుకున్నా? ఎవరమ్మాయి అమ్మా? అటెంగుండు అమ్మా. ఎవరమ్మాయి తల్లి? నేను ఎవరమ్మని అనుకున్నా? ఎవరమ్మాయి అమ్మా? చంద్రబాబు అంత పెద్ద ఇంట్లో పుడితే ఇక్కడికి ఎందుకు వచ్చావమ్మా? ప్రజా పరిపాలనకి. చాలా తెలివని పిల్లవు కదా. జగన్ మా అన్నయ్య. అవును తల్లి. సరిమిల మా అక్కయ్య. అవునమ్మా. రాసి మా తాతయ్య. అమ్మా బకెట్ తెలిసిన మంచి నాటకాన్ని ఎంచుకున్నావి. అమ్మా అమ్మా నేను చదువుకున్నాను. అవును చదువుకున్నావా? గోల్డ్ క్లాస్. ఎన్నో క్లాస్ అమ్మా? 26. అమ్మా 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 శ్రీకాకుళం కాలేజీకి వెళ్తే శ్రీకాకుళం కాలేజీకి వెళ్తే అమ్మా శ్రీకాకుళం కాలేజీకి వెళ్తే శ్రీకాకుళం కాలేజీకి వెళ్తే బస్ స్టాండ్ లో ఉదయం దిగినాను అనుకో సాయంత్రం వరకు నేను పోల్చుకోలేకపోయి. చాలా తెలివైన పిల్లవు కదా. ఉదయం దిగినాను అనుకో ఎందుకని సాయంత్రం వరకు నేను పోల్చుకోలేకపోయి. ఎందుకనమ్మా? ఆలయ మగోడా ఆలయ మగోడా ఆలయ మగోడా. అమ్మా లాస్ట్ కి ఏమన్నారు తల్లి? ఏంటమ్మా లాస్ట్ కి ఏమన్నారమ్మా? లాస్ట్ కే ఇది కొచ్చేది. చాలా తెలివని కొచ్చేది కింద కట్టించిన. చాలా తెలివని పిల్లవమ్మా. ఏం చెప్పడు అమ్మా
నాకేడు చెప్పినాడు కోది ఏం చెప్పమంటది మా కొరగా వెంక ఏడు చెప్పినాడు కోది అమ్మా 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 తల్లి ఇంకనూ చాలా చక్కగా చెప్పాలి తల్లి చెప్తాను తల్లి అలాగేనమ్మా అమ్మ అంటారా ధరించి ఏలూరు పట్నం వెళ్ళి బొమ్మని సంగనాదం చేసి ఆ సంగధ్వని ఆ గంటనాదము ఎవరితో ముక్కు ముఖం తెలియని నా యార్లు ఏం చేసింది బంగారం దూకుతాయాలు ఊగుతుండగా ఏమన్నదమ్మా ఊగిన యార్లు ఊగినట్లున్నా ఏం చేసింది తల్లి ఊగిన యార్లు ఊగినట్లున్నదమ్మా ఏమన్నదమ్మా నాదుడిని చూసి ఎవరు నువ్వు ఎక్కడి నుండి వచ్చావు పంపించి వచ్చిందా నువ్వు ఎప్పుడు తోస్తావా ఈ గండ ఎప్పుడు పట్టుకున్నాడు కాసినాడా ఓరా బేంజారు గండ ఈ ఓపేరు తీరిపోద్రా ఇవి దేవుడు ఇచ్చిన పూట్లు కదా అట్టి పూట్లు బేంజారు ఆ అమ్మ తొలి మరి నీకు కాయడు మనకి గండ అమ్మ అలా పంపించుకున్నా చూసినట్లు ఏం చేశారు అందమైన స్థలతో అందుకొని అందమైన గంటలో దాసేసుకొని ఈ కైలాసగిరికి వచ్చి గంగా నిశ్శబ్దంగా ఉండమని చెప్పి గంగా నిశ్శబ్దంగా ఉండమని చెప్పి దేవుని పిలిచిందని పిలుస్తున్నారు తల్లి చెప్పాలమ్మా పార్వతి సాయుడి అంబిక చండిక నువ్వు కలగనందుకు బ్రహ్మమాంసపుత్రుడు చెప్పినందుకు రెండు కరెక్ట్ గా సరిపడి అమ్మా నీకు రెండు కరెక్ట్ గా సరిపడిన కరెక్ట్ సాలేదు నీకేమైందమ్మా ఆడవాళ్ళు ఎక్కువైపోయారు తప్పదు కదమ్మా మగవాళ్ళు తక్కువైపోయారు అవునమ్మా వరకట్నాలు ఇచ్చుకోలేకపోతున్నాము తప్పదు కదా తల్లి మా నాన్నగారికి 6 ఆడపిల్లమ్మ మీరు 6 ఆడపిల్లలు తల్లి 6 గౌను బాగున్నాయి అంటే ఏంటమ్మా లంగావాణి వేసుకున్నాను చాలా తెలివైన పిల్లవ తల్లి మా ఆడ మెచ్యూర్ అయిపోయాను అవునమ్మా నాకు పెళ్ళి ఎంత నాకు పెళ్ళి మన ఆడని దెబ్బలాడుకుంటున్నాం అవును తల్లి లాంటి పెళ్లి ఎవరు చేశారమ్మా మా నాన్నగారు చాలా తెలివైన అవును తల్లి మా ఆరు పెళ్లి చేయకుండా 60 సెంట్లు భూమి అమ్మేసి తల్లి 3 అంతస్తులు మేడ కడుతున్నారు ఎంత చక్కగా ఇల్లు కడుతున్నారమ్మా అమ్మా మా రెడ్డి నరసింహులు బాబా కిల్లు ఇచ్చినారు ఒక క్వాలి ఇచ్చారు తల్లి అలాగే అమ్మా మా కొరగాన అప్పలాడి బాబా కిల్లు ఇచ్చినారు 2 బిల్లులు ఇచ్చారు తల్లి వీళ్ళిద్దరు ఇల్లు ఇచ్చినారని అమ్మా పురిలు ఎరక తీసినాము తల్లి గొయ్యిలు తీసినాము గొయ్యిలు కప్పిసినాము అమ్మా ఇల్లు లేదు బిల్లు లేదు చెట్టు కింద అమ్మా చెట్టు కింద ఎలా బ్రతుకుతాము తల్లి పేదవాళ్ళకి తప్పదే కూతురా పేదవారికి ఇల్లు అంటే మహా ఆశ కదమ్మా అమ్మా మా రెడ్డి నరసింహులు బాబా అంటాడు ఏమన్నారు తల్లి అమ్మా అమ్మా మా రెడ్డి నరసింహులు బాబా అంటాడు ఏమన్నారమ్మా నువ్వు లావేరు రాజు నీకు చేస్తానంటాడు చేసిడమేంటి అదే చేస్తాడు చేసిడమేంటమ్మా బిల్లు బిల్లు బిల్లేనా అమ్మా ఆ కొరగాన అప్పలాడు బాబా అంటాడు ఏమన్నారు తల్లి అతనే చేసినాడే అమ్మా మీ అప్పకి రమ్మని మీ అప్పకి చేస్తాను చేసిడమేంటమ్మా బిల్లు అది బిల్లేనా వీళ్ళిద్దరు బిల్లు చేయడం మానేసిన తల్లి అందరూ మద్రాసు వెళ్ళిపోవడం అక్కడికి ఎందుకమ్మా సిమెంట్ పనికి పేదవారికి ఇల్లు అంటే మహా ఆశ కదా తల్లి మద్రాసు వెళ్ళి గోడలు కట్టినాం అవును తల్లి రాజమండ్రి వచ్చి చేప వేసినాం అవునమ్మా వైజాగ్ వచ్చినాం గచ్చులు వేసినాం అవును తల్లి అటు నుంచి అందరం వచ్చినాం చచ్చిపోయాం ఎంత కష్టపడి ఇల్లు కట్టుకొని ఇంట్లో ఎవరు ఉంటారు తల్లి ఒక్కడు మన బ్రతుకులు దేశాల పాలవుతాయమ్మా మా బతుకులు దేశాల పాలైపోయింది ఇల్లు కుక్కల పాలైపోయింది అవునమ్మా ఏం చేతినే అమ్మా తల్లి తల్లి
అమ్మా 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 తల్లి నాకు చాలా భయం కనబడుతుంది తల్లి. సోమవారం లేరా నువ్వు భయపడుతున్నావు. అవునమ్మా అమ్మా అమ్మా సోమవారం లేరా నువ్వు భయపడుతున్నావు. నాకు చాలా భయం కనబడుతమ్మా. సోమవారం రూపులు రేతులు చెప్పలే తల్లి. అవన్నీ నీకెందుకమ్మా? అమ్మా అవన్నీ నీకెందుకు తల్లి? ఈ కలియుగంలో ఎవరిని కూడా పోల్చుకోలేము. ఎవరిని పోల్చలేము కదమ్మా. చదువుకున్న వాళ్ళు ఎవరో చదువు లేని వాళ్ళు ఎవరో. అవును తల్లి. భాకరగా తిరిగిన వాళ్ళు ఎవరో గడ్డి కోసిన వాళ్ళు ఎవరో. అవునమ్మా. హాట్ గా ఉన్నోళ్ళు ఎవరో స్వీట్ గా ఉన్నోళ్ళు ఎవరో. అవును తల్లి. ఎవరిని కూడా పోల్చుకోలేము. ఎవరిని పోల్చలేము కదమ్మా. అందుకని చెప్పి సోమవారం రూపులు రేతులు చెప్పినట్లయితే అమ్మా స్వామి ఎక్కడ కనబడినాయి కైలాసగిరికి తీసుకుని వస్తాను తల్లి. నీ యొక్క రూపురేఖ చెప్పంటావు తల్లి. చెప్పాలమ్మా. అలాగనే చెప్తాను తల్లి. చెప్పమని ఇప్పుడు అసలైన మొగుడివి. ఓ ఇప్పుడు నీకు అసలైన వాడిను. ఇంతవరకు అద్దె మొగుడివి. ఇంతవరకు అద్దుకున్నాను కదా బావా. సూపుకి చిరంజీవి నాకున్నావు. అవునవునవునవును. నాకడానికి నాకు వచ్చిన నాగడానికి అది ఆ మాట రాని. అది బావా నాకు ముచ్చటగా 3 సార్లు పెళ్ళయిందిరా. నాకు ముచ్చటగా 3 సార్లు పెళ్ళయింది. నీకు ముచ్చటగా 3 సార్లు పెళ్ళైందా? నువ్వు చూడబోతు చిన్న పిల్ల నాకు కొన్నావు, చిన్న గుంట నాకు కొన్నావు. నీకు ముచ్చటగా 3 సార్లు పెళ్ళావుడు మేట. నాకు చిన్నప్పుడే మా అమ్మ బాల్య వివాహం చేశారు. నీకు చిన్నప్పుడు మీ అమ్మ మీ నాన్న బాల్య వివాహం చేశారనమాట. నా ఫస్ట్ మొగుడు, నీ ఫస్ట్ మొగుడు, నా తొలి మొగుడు, నీ తొలి మొగుడు, నా ముందు మొగుడు. వాళ్ళు బేంజర్ కానీ అందరని ఒకడే మొగుడే. నీకు తెలుసా యూత్ కుర్రాడు. ఓ ఊతి కుర్రలు మాట. ఎవరు అనుకున్నావు? అల్ల తెల్ల చెట్టు పసుపు తోవాలేసుకుని కూర్చోండి. శాబాస్ మంచి ఫస్ట్ మొగుడు. ఆయన ఫస్ట్ మొగుడు. నా రెండో మొగుడు ఎవరే? బెంజర్ గండ. నీకు తెలీదా? నాకు తెలీదా? నా రెండో మొగుడు ఆ పక్కన కర్ర పట్టుకొని కూర్చోండి. అదరా తెల్ల జుట్టు. ఆయన రెండో మొగుడు. ఆయన బాగుండా. మూడో మొగుడు వచ్చడికి 3వ మొగుడు. బెంజర్ గండ. నాకు తెలీదా? నాకు అసలు తెలీదా? ఒక బెంజర్ గండ. నా ముచ్చడికి 3వ మొగుడు. అవునవునవును. ఈ తోవలు పట్టుకుని కూర్చో అదంతా సర్దుకుంటాను. బాగున్నాడు అయ్యా. అది బావా ఊతి కుర్రాడు. ఆయనకాయన మొగుడు. ఆయనకాయన మొగుడు. 66 మొగుడుకెళ్ళి 66 మొగులకెళ్ళి 6 మొగుడు కాదుకోండి. లాస్ట్కి ఇప్పుడు ఎవరు కుంటున్నావు? లాస్ట్ కే అవును మా పిసిని సూరిబాబు కుంటున్నాను. శాబాస్ మంచి వాళ్ళు ఎంచుకోనవా.
మా సూరిబాబు బావ అదే మంచి వాళ్ళు ఎంచుకోను అది బావా నీ చెప్పుది పొంగానే ఏటో మా పెళ్లి అయ్యేసరికి మా అత్తవారి ఇంటి దగ్గర ఎంత ఆస్తి ఉండేది అనుకోను మంచి సంబంధం దొరికింది అనమాట 100 ఎకరాల పొలం ఉంది అబ్బా దొడ్డు పశువులు ఉన్నాయి దొడ్డు పశువులు ఉంది అది బావా నాకు పెళ్లి అయిందా పెళ్లి అయిన తర్వాత దొడ్లు అడిగెట్టాను ఓ నువ్వు దొడ్డు అడిగెట్టవన్నమాట దొడ్డు ఆవులు చచ్చిపోయి అమ్మా బాబు నమస్కారం తల్లి ఎప్పుడే దొడ్డు ఆవులు చచ్చిపోయి నా ముహూర్తం బలమైంది అనుకుని నక్షత్రం బాగుంది చిన్నగా 5 ఇంట్లో అడిగెట్టావు మా అత్తమ్మ పుట్టుకు మడిపోయి వాళ్ళు కూడా తినాను అనమాట మంచి మంది అనవా కానీ లాస్ట్ నీ మొగుడు నీ మొగుడు బావా ఏం చెప్పండి రా బావా ఏమో పుస్తకాలుగా తిరగబడి చచ్చిపోయినా నమస్కారమే నీకు నువ్వు అడిగిన వాళ్ళు లేరా నువ్వులు అడిగిన వాళ్ళు లేరు ఏ రాత్రి కాదు ఏ దేశం మీద తిరిగి వచ్చి నేను అడిగిన వాళ్ళు అందరూ అన్నారు అవునారా దొడ్డు పశువులు చంపింది అత్తమామలు చంపింది మొగుడిని చంపింది ఊరికి బెకార్ నాకు నిలబడిపోయింది పోయి నాకు తిరుగుతుంది దీనికే పెడతాము అన్నారు బాబా ఏడు దీనికే పెడతాం పెట్టడమేట మొండల ప్రెసిడెంట్ నీకు నోరు కట్ట అదుపులో లేదు ఏమి కదా నోరు నీకు మంచి నోరు అది కట్టేది నీకేడన్నా ఏం పేరు అన్నావు నువ్వు ఇప్పుడు మండల ప్రెసిడెంట్ అన్నా అలాగన్నావా బేంజర్ కన్నా దొంగడు బాజే నేను మండల ప్రెసిడెంట్ అన్నా సరే నువ్వు మండల ప్రెసిడెంట్ అది ఎవరు నేను నువ్వు మా తోటకోడలు మా ఇతను నరసింహుల బావ ఎవరెవలో మా రెడ్డి నరసింహుల బావ ఓ మీ రెడ్డి నరసింహుల బావ ముగ్గురు నిలబడ్డాం మీ ముగ్గురు నిలబడరు కానీ మీ ముగ్గురు గుర్తులు మా గుర్తు లిక్కేదేవా అని ఎప్పుడు చూడలేదు అది బావా అమ్మ యాదించుకోరు మా గుర్తులు చెప్పమ్మా మా తోటకోడలు గుర్తు ఏం గుర్తు కొబ్బరి బరికి షాబాష్ అది మంచి గుర్తా ఎవరు కూడా మరిచిపోరు మా రెడ్డి నరసింహ బాబు గుర్తు అదేం గుర్తు గుణపాం గుర్తు అబ్బా చిన్న నిలబడి ఉంటది కరెక్ట్ గా వెళ్ళగానా ఆ గుర్తు ముందు అవపడుతుంది దాన్ని కూడా ఎవరు మర్చిపోరు కానీ నీ గుర్తు ఊరు బెంజర్ నా గుర్తు నీకు తెలియదా మా ఇంటి పేరు పప్పులు మీ ఇంటి పేరు పప్పులలో నా పేరు అప్పమ్మ నీ పేరు అప్పమ్మ నాది పప్ప గుర్తు షాబాష్ ఓట్ల లీక గుద్దానరా బావా ఈ ఊళ్ళందరూ నా గుర్తుకు ఓటేయలేదు మరి ఏడు చేసినారు గుణపాం గుర్తుకే ఓటేసినారు గుణపాం గుర్తుని ముందే చెప్పని కరెక్ట్ నిలబడితే దానికి ఓట్లు పడిపోతాయి బావా ఈ ఊళ్ళందరూ 6 లక్షల రూపాయలు తాగేసినారు మంచి పని చేసినారు 6 ఎకరాల పొలం అమ్మేసినాను బాగుంది మేస్త్రమని అయిపోను ఏ ఊరికి నెల్లూరు బాపట్ల చిత్తూరుకి ఏలూరుకి మేస్త్రము ఓహో మొట్ట మేస్త్రం అయిపోయినాం అనమాట బావా మేము 6 మాడలు 6 ఆడోళ్ళు హేమలత పుష్పలత జయమాలిని జయచిత్ర నేను నువ్వు మా తోటకోడలు మా తోటకోడలు తెలియదా నాకు తెలియదా ముందు మాకు మాత్రం ఇది నీళ్ళు బేంజర్ కానీ అందరికి అలాగే ఉంటదా నీకు ఉందా నీకు లేదా బావా తోటకోడలు అడ్డుమూడు సూర్యు అనమాట అయితే బావా మేము మీరు 6 కలిసి 6 ఎకరాలు ఉడుతాం 6 ఎకరాలు ఉడుతున్నా కోట్ల మీద తిరుగుతారా బావా పనోడతనం ఉండాలరా మీలో పని ఆడుతుంది అంట 6 కొంచెం లాగుబట్ట 6 ఎకరాలు సరదాగా 6 పుంజాలు 2 గంటలు మిగిలించారు నమస్కారం తల్లి నీ మేత్రికి నమస్కారం నీకు నమస్కారం అయితే బావా 6 కొంచెం ఆగుబట్ట 6 ఎకరాలు సరదాగా 6 పుంజాలు 2 కట్టలు మిగిలించావు అయితే బావా రైతు అంతటా మాత్రం తోలే మేము బాధ పట్టుడిసినాం అనుకో అవునవునవును మధ్యాహ్నం బండి తోలుకుంటాం మరే దోమ పోటీ గట్టు రాదు అయితే మన కొరగా సూర్యుడి బాబు 2 ఎకరాలు ఒప్పుకోండి 2 ఎకరాలు అలాగే మళ్ళా పిసిని శ్రీ బాబు 2 ఎకరాలు ఒప్పుకోండి 4 ఎకరాలు అయినాయా అలాగే మా కొరగా వెంకన్న బాబు 2 ఎకరాలు ఒప్పుకోండి నువ్వు అనుకో 4 ఎకరాలు సరిపోయా అవునారా కొరగా వెంకన్న బాబు మంచోడు కాదు ముక్కు మీద కోపం కొట్టాడు వెంకన్న మీద ఎక్కిపోయి అశ్రీ మీద దిగిపోయి పంచయ్యా అశ్రీ మీద ఎక్కిపోయి మా సూర్యుడి మీద దిగిపోయి బెంజారు కానీ ఎక్కిపోవడం మేట దిగిపోవడం మేట బావా బొడ్డు కొట్టురా బొడ్డు కొట్టు అనమాట అలాగే బొడ్డు కొట్లు ఉడుతాను అలాగే బొడ్డుకి బొడ్డు అలాగే ఉడికెళ్ళిపోతారు శనికలు పడుతున్నాయి శనికలు పడుతున్నాయి మేము ఎలా గుర్తుమని బెంగ పడిపోయినాను 6 ఎకరాలు 6 ఎకరాలు మరి కష్టం కదా అది బావా నీ చెప్పుది బంకు బావా మేము 6 ఎకరాలు ఎలా గుర్తామని బెంగ పడిపోయినాను అయితే ఉడుపు పాట పాడినాను పాటలు వచ్చారు గోల్డ్ పాటలు వచ్చాయి రామున చింగనాలో
అవునవునవును అది బావా ఎలా గుడిసినామా అలా కొడుతున్నాగా ఎలా గుర్తుంది బావా మా కై కలవద్దు లేదా అవునవునవును గొప్ప కైపోతే ఏంటంటే కొడుకున్నా నీకని కాయబో తోలు ఉన్నారు బేంజారు కన్నా అవునవునే నీకెంత ఉందో నాకెంతే ఏది నీకెంత ఉంది నాకెంత ఉండమే పనివాడుతాను ఓ మీలో పని ఆడుతుంది అనమాట నీకెన్ని పాటలు వచ్చి నాకెన్ని పాటలు వచ్చినా ఎలా పాడింది పాడుతుంటే మా ఆడోళ్ళకి 6 మగవాళ్ళు ఎన్ని లేకపోతాండ్రు ఏటో వాళ్ళ కాళ్ళు పీకులు ముడుగులు సలుపులు చేతులు పీకులు దండము నమస్కారం అప్పుడు ముమ్మురు దమ్ములోడు మనుషులు పలకలేదు ఆటో డ్రైవర్ కట్టారు దానికి ప్రమాదమా మొత్తం తీలేకపోతాండ్రు అన్ని గొంజలం రాలేదు బావా పట్టుకుని గుంజితే బాగుంది మార్చాము రండి రెండమ్మల్లారా అలాగవుతుంది మాలో మా దెబ్బలాట వచ్చింది మీలో మీకు దెబ్బలాట వచ్చింది నాది పెద్ద దెబ్బలాడుకుంటాను బెంజరగని నీది పెద్ద ఏంటి పెద్దలేటే మునువులు రా మీరు పెట్టిన మునువులు అనమాట బాబా ఎప్పుడైతే మేము దెబ్బలాడుకుంటున్నాము అవునవును మరి తగు పెద్ద మనిషి అవులే ఎవరు అనుకున్నాం అవులు మన పిసిని రాములు బావ శాబాస్ మంచోడా మన వానరు బావ బాగుమని మంచి కత్తిన కొన్నాడు కట్టలు పట్టుకుని వస్తాడు ఓ మీరు ఒక కట్టలు ఏరుకుని వచ్చారు లంజిల్లారా ఎంతవరకు మా గుడిసినారు బాగానే గుడిసారు మరి దెబ్బలాడుకుంటారు పళ్ళ కొంత షాప్ చేస్తాను అంట ఒళ్ళు పెడితే మక్కలేరకూడదు నేనైతే వాళ్ళకే నీకు అది బావా ఎప్పుడైతే అలాగ అన్నాడు మా బావా నీకు చెప్పింది పోంగిరా మా కొరగా వెంకన్న బావా వెంకన్న బావ అన్నారు అవునారా మీరు దెబ్బలు ఆడుకోకండి నాకు అక్కడ కర్ర ఉంది నేను కొలిసేస్తాను పని చేయాలి మరి మీకు తగులు అక్కర్లేదా చల్ల గుడుచుకోంతురా మా కొరగా వెంకన్న బావ కర్ర తీసినాడు కర్ర సంసారం కోదార కర్ర మంచి బాగుంది శ్రీకాకుళము విశాఖపట్నము విజయనగరం ఈ 3 జిల్లాలు తిరిగి 3 జిల్లాలు చూసినటువంటి కర్రలేదు బావా నువ్వు ఎప్పుడు చూడలేదు బావా నువ్వు కూడా చూడలేదు నాది చూడలేదు గోటకనా సిగురు సన్నము మొదలు వలము అవునవును వంద కర్ర బొగ్గల గొంతకనా ఇప్పుడంటే అన్ని డాబాలు అవును పుర్రెలు కదా అది పొలం నుండి రాగానే కర్ర తెచ్చి పెడకని తోపాడు బావా వంట పెడకని తోపాడు అది అవసరం కర్ర వచ్చింది ఆ ఎంకని కర్ర తెచ్చినాడు బావా మా కైపోతే కర్ర వచ్చలేదు దాని మునిగి పెట్టినాడు ఆ కర్రకే మునుగు సరిపే బాగుంది అయితే బాగుంది ఎప్పుడే సరిపోయిందో మరి ఎంతవరకు గొట్టు మీద వచ్చినాడు కదా మన కొరగాని రాములు బావ అతనికి ఉండలేకపోతాడు నీ మునుగు చూసి బావా అవునారా నీ గొంట పెద్ద దీని ఎలాగో పెద్ద నీది పెద్ద ఉంటదా మునువురా నువ్వు పచ్చి మును పెద్దే నా కర్రతో నేను కొలుస్తానండి రాములు బావ అవునా బావా నువ్వు మేత్రమ్మ కదా అవును ఒకటి నీ మును పెద్ద ఉంది నావత పడిపోండు అది బావా చిలకొట్టెలా కట్టినాడు కట్టినాడు మడిలని పరిగెట్టి వస్తాడు నా మునుగులు కర్ర పెట్టినాడు సార్లే నాది పెద్ద మునుగు నమస్కారము నీది పెద్ద మునుగు చిన్న కర్ర కర్రసేనది చూడు అలాగ ఉంది కర్ర చిన్నది అవునమ్మా నాది పెద్దది అవును తల్లి ఏం చెప్పుడే తల్లి అమ్మా అమ్మా ఏం చెప్పనమ్మా అవును తల్లి తల్లి అమ్మా దేశాలు తిరిగాను అవును తల్లి రాజ్యాలు తిరిగాను అవునమ్మా కొండల్లో చూశాను అవును తల్లి కోణంలో చూశాను అవునమ్మా ఊరు చివరన సుధానంలో కూడా చూశాను అవును తల్లి స్వామివారు ఎక్కడ కూడా కనబడలేదు కనిపించట్లేదు తల్లి అమ్మా భక్తికి భగవంతుడు ఎప్పుడు లోకి భక్తికి భగవంతుడు లోకు కదమ్మా అందుకని అమ్మా మనస్ఫూర్తిగా ప్రార్థన చేయవే తల్లి మనసారా ప్రార్థన చేయమంటావు తల్లి మనసారా స్వరించవే అమ్మా స్వరిస్తే వస్తారంట
అంటావా తప్పగా వస్తారే తల్లి ఎంతకని స్మరించమంటావు అమ్మా అమ్మా తప్పగా స్మరించవే తల్లి అలాగనే స్మరిస్తాను తల్లి అలాగే అమ్మా అమ్మా అలాగే తల్లి ప్రాణేశ్వర ప్రాణనాథ వేలగాద్రా గావాది దేవా కైలాసవాస నేను నీకే పాపము చేశాను నాథ నేను నీకే అన్యాయం చేశానండి పరమేశ్వర నన్నెంత అన్యాయం చేశాను నాథ అయ్యయ్యో స్వామి ప్రాణనాథ
నా మగుడు నా మగుడా నా కొడుక నా కొడుకు మగుడా నా మగుడా నా మగుడు కొడుక నేను చెప్పిన నా కొడుకు నా కూతురు నా కొడుకు నా కొడుకు నా కూతురు నా కొడుకు నా కూతురా బెంజర్ గండ బెంజర్ లాంజ్ కనా ఈ మూడు సంవత్సరం నా కొడుకు కూతురు తప్పండ్రు ఓ నీకు కొడుకు కూతురు రామలక్ష్మణుడు కొడుకు కూతురు ఉండవు మూడు సాయంత్రం తప్పింది ఇక్కడ ఈ ఊరికి వచ్చినారన్నారు ఓ ఇక్కడ ఏదో ప్రోగ్రామ్ అవుతుంది ఇక్కడ సంబరం అవుతుందని చూపు వచ్చినారా నీకు తెలిసినా నాకేడు తెలీదా పిలుస్తారా ఏదో ఒకసారి పిలిమే నా పెద్ద కూతురు పిలుస్తాను పిలే అమ్మా ఝాన్సీ ఏంటి మమ్మీ అదిరా మమ్మీ 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 చూడ మా ఇద్దరు మాకే నాకు ఉన్నాయి మా పోలికలు కొండ పెట్టా అది బావా దీన్ని మేడసడం చూడరా దీన్ని తిమిరి చూడరా ఇది ఆడితే నేను ఆడితే వంతదే మరి నీకు తక్కువ వంతదే అది బావా దీనికి 6 కోటలు ఉండాలి ఎందుకో నువ్వు 7 కోటలు అయితే 6 కోటలు ఉండాలి అది బావా నా కూతురు అమ్మ అందరు ఆడోళ్ళ బావా నీ కూతురు కడుపులు పడ్డది మళ్ళీ తిన్న నాకు ఇష్టపడేది కాదర్రా మరి ఏడు తినేదనువు యాపిల్స్ పళ్ళు దాళం పళ్ళు ఖర్జూరము పాలు పెరుగు నెయ్యి అన్ని చేదు వస్తువులే నోపుగా బయటకి అన్ని లోన్ కొంత ఇంటి పని చేయను అమ్మ నాన్న బయటకు వస్తాయి బావా అన్ని చేదు వస్తువులు ఇది ఎప్పుడు పుట్టిందో అనుకో ఎప్పుడు పుట్టిందో నాటు కానుపో 13 మాసాలు రోజు పోయి తగుడు పచ్చి ఇటువారు గొర్రెపోతున్నా మీద పడిపోతున్నా అవునా 11 మాసాలు వాళ్ళు పుడతారట 9 మాసాలు పుడుతున్నా 11 మాసాలు వాళ్ళు బావా 9 నెలలు ఎప్పుడు నొప్పులు వచ్చినాయి బావా ఎప్పుడైతే నొప్పులు వచ్చినాయో మా అమ్మ నాన్న తిన్న తీసుకెళ్లి బాగా హాస్పిటల్ మీద పడేశారు మంచి పని చేయనవే ఎప్పుడైతే ఆ బెడ్ మీద పడేశారో నొప్పులు అక్కడ ఆగిపోయి మంచి పని చేయను మరి మా అమ్మ నాన్న వెళ్ళిపోయినారు అవును మరి నువ్వు అక్కడ ఫుడ్కి నోట బెడ్కి నోట కూడా లోట్లేదు నువ్వు ఇంటికి వచ్చి మంచిదాను కోపం అది అలాగే 13 మాసాలు పుట్టింది కొంట మంచి ముదిరిపోయిందా అది బావా పుట్టినట్టు ఉండాలా ఏటన్నదో పుట్టగా నడుసులో మన తన్నేసింది మరి కొడుకులు ముదిరిపోతే తన్నిదా అది బావా ఈ గొంట పుట్టింది బావా ఒకటే ఏడు బావా ఏట నేర్చిందా అందరు నాకు ఏడుపు కాదు బాబు ఈ గొంటది మరి అటు అయితే ఎలాగ నేర్చిందంత అమ్మా పోలే నమస్కారమే అమ్మా పోలే దాన్నమే 9 మాసాలు ఇప్పుడు పాలు ఉండి కానీ 11 మాసాలు ఏం పాలు ఉన్నాయా నాగడ పాలు ఇంక పాలు గుండు చొప్పలు ప్రకాశం బావా డేంజర్ కదా ఈ గొంట ఏడుపు అవును మరి హాస్పిటల్ తిరిగాను ఏం కూడా హాస్పిటల్ ఏం ఇక్కడ పాలు అంతయా తల్లి పిల్లకి గలాసి పాలు ఎత్తాను పాలు వాళ్ళ దగ్గర నీ వరకు ఎడతారు ఎప్పుడైతే పాలు లేవు హాస్పిటల్ గిరగిరగిరగా తిరిగినావు నాకే హాస్పిటల్ గోడ పక్కన బేప్ పిల్ల పెట్టిందమ్మా శాబాష్ ఆ బేప్ వచ్చి ఈ గొంట పెట్టింది మంచి బాగుందిలే అయ్యా అది బేప్ నాకు అయిపోయింది బావా అమ్మ తీయమ్మ చిన్నపడక బావా ఇది ఎవరికి పుట్టింది అనుకున్నా బావా ఎవరికి పుట్టిందా ఎవరికి పుట్టింది అనుకున్నా ఎవరికి పుట్టింది మా పిసిని రాములు బావ పుట్టింది శాబాష్ ముద్ర పడిపోయింది చల్లగా ఉంది నా కొడుకున్నాడా కొడుకున్నాడా పండగాడు ఏడు ఒకసారి పిలిమే నాయనా చిన్న కొడుకా అమ్మా ఏమ్మా ఏడుస్తున్నావు ఇది పెద్ద అమ్మ ఏమన్నా ఈడే అవమోద్ కేకలు వేస్తాను అమ్మ ఏమన్నా ఉన్నానే బావా ఈడే నమ్మకండి అమ్మా వికలాంగులకి ప్రభుత్వం వచ్చిన తర్వాత వికలాంగులకు 6,000 పెన్షన్ అన్నారు ఎప్పుడైతే 6,000 పెన్షన్ అన్నారు నాకు డబ్బులు ఎందుకు పాస్కేళ్ళు ఇది పుట్టగా నీకు కాలు ఇలా ఫుల్ రాత్రి తాగి చెయ్యిస్తున్నాను బాగుంది ఇలా పెద్ద ఉంది 2 కళ్ళు పొడి పేక తీసుకోయా అయిపోతారు బాబా మా ముగ్గురికి 3 hours 18,000 పెన్షన్ వస్తుంది కింటా బియ్యం వస్తాను 10 కేజీ చింతపండు వస్తుంది 10 కేజీ పంచదార వస్తుంది నీకు ఉపాధి పని చేస్తే ఎంత ఇస్తారు మాకు 100 రూపాయలు 100 మా వికలాంగులకు మీకు ఎంత ఇస్తారు 200 మీరు ఏడు చేస్తారు పని చేయక్కర్లేదు గొడ్డు చుట్టాలు తిరిగి గొడ్డు చుట్టాలు తిరిగి 200 వస్తాయి అవునాయా నీకు 2 కాలు ఇచ్చుకోరా నువ్వు తీసుకోలే కదా అది బాబా ఈ డబ్బులు పుట్టిన మరి కొరగా వెంకన్న బాబు అలాగే ఉన్నాడు అమ్మా
బాబా మా త్వరగా నంకని బాబు నీ ఎక్కడ లవ్ చేసుకోను మనకు అక్కడ 3 సంవత్సరాలు లవ్ చేసుకో అంజనాలంటారు పుట్టాడు అయితే అమ్మా 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 నన్ను చెల్లెలు ఎత్తుకోయా ఆ పని చెయ్యా నన్ను అన్నయ్య ఒకసారి అమ్మా నేను ఎత్తుకోలేను కానీ ఆ పిషన్ రాముల దగ్గరికి మీ నాన్న దగ్గరికి అమ్మా అలా కొన్నాడు ఎత్తుకున్నావు నన్ను తమ్ముడు నువ్వు ఎత్తుకో నేను ముసలిదాన్ని అయిపోయాను నువ్వు ఫస్ట్ తమ్ముడిని ఎత్తుకో ఆ తమ్ముడు నిన్ను ఎత్తుకుంటాడు నీ ఎదురు నన్ను ఎత్తుకుంటాడు అమ్మా మా డాడీ ఎవరా నీ డాడీ లేదా లేదా నీ డాడీ ఓనే మధ్యలో నీరిపోయింది స్వామివారి కోసం దేశాలు తిరిగాను రాజ్యాలు తిరిగాను కొండల్లో చూశాను కోనల్లో చూశాను తల్లి ఎక్కడ కూడా స్వామివారు కనబడలేదే తల్లి రేకులు కనిపించట్లేదమ్మా స్వామివారు కావాలంటే అగరబత్తులు కొబ్బరికాయలు అరటిపళ్ళు పట్టుకొని చక్కగా ప్రార్థన చేయవే తల్లి మనసారా స్మరించమంటావు తల్లి మనసారా పూజించవే అమ్మా స్మరిస్తే వస్తారంటావా అప్పుడే వస్తారే తల్లి అలాగే స్మరిస్తాను అలాగేనమ్మా అలాగేనేనమ్మా అవును తల్లి వేద విహార